బస్ ఛార్జీల పెంపుపై టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల జేబుకు మరోసారి చిల్లు పెట్టేందుకు సిద్ధమైంది. భాగ్యనగరం, సికింద్రాబాద్ రీజియన్లలో ఛార్జీలను పెంచేందుకు నిర్ణయించింది. పెరిగిన బస్ ఛార్జీలు ఈ నెల 6 నుంచి అమల్లోకి వస్తాయని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. ఎలక్ట్రిక్ బస్సుల మౌలిక సదుపాయాల వ్యయం సమకూర్చుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ పేర్కొంది. మొదటి 3 స్టేజీల వరకు ₹5 చొప్పున వసూలు చేయనున్నారు. 4వ స్టేజీ నుంచి ₹10 చొప్పున అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఈ ఆర్డినరీ, ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో పెంచిన ఛార్జీలు అమలు చేయనున్నారు. ఇక భాగ్యనగరంలో బస్ ఛార్జీల పెంపుపై టీజీఎస్ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంపై ప్రయాణికులు షాక్కు గురవుతున్నారు. ఫ్రీ బస్తో ఆక్యుపెన్సీ పెరిగింది. మహిళా ప్రయాణికులు ఎక్కువగా జర్నీలు చేస్తున్నారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువ ప్రయాణాలు చేస్తున్నారు. ఆ భారం మొత్తం ప్రభుత్వం భరిస్తోంది. ఇప్పుడు ప్రయాణికుల సౌకర్యార్థం భాగ్యనగరంలో ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కువగా తిప్పుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో 2800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకునేందుకు యాజమాన్యం ఇప్పటికే చర్యలు చేపట్టింది. రాబోయే 2 ఏళ్లలో దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నిస్తోంది. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంతో సంస్థకు డీజిల్ విషయంలో ఆదా అవుతుందని కూడా ఆర్టీసీ ఆలోచిస్తుంది. అలానే పర్యావరణానికి ముప్పు కూడా ఉండదని భావిస్తోంది. ఇక ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా భాగ్యనగరంలో ప్రజా రవాణాను మరింతగా విస్తరించేందుకు కొత్తగా 10 డిపోలను ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. కొత్తగా 10 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మౌలిక సదుపాయాలకు రానున్న రోజుల్లో 392 కోట్ల మేర వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆర్థిక భారాన్ని మోయటం ఆర్టీసీకి కష్టంగా మారిందని, అందుకే ఛార్జీలు పెంచడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని ఆర్టీసీ చెబుతోంది. అందుకే ఈసారి ఛార్జీల వడ్డన బాగానే ఉండనుందని తెలుస్తోంది. ఇకపోతే ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని వారు సూచిస్తున్నారు. అలా చేయకుండా ఛార్జీలు పెంచడాన్ని మాత్రం తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. ఇప్పటికే అంతంత మాత్రం ఆదాయంతో జీవితాలు నెట్టుకొస్తుంటే ఇలా ఆర్టీసీ ఛార్జీలను కూడా పెంచుకుంటూ పోతే మా పరిస్థితి ఏంటని సగటు సామాన్యుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి, పెంచిన ఆర్టీసీ ఛార్జీల విషయంలో రేవంత్ ప్రభుత్వం ఏమైనా పునరాలోచిస్తుందేమోనని.